దుర్గా ఈ నామము పరమశక్తివంతము. ఎంత గొప్పగా చెప్పారంటే దాని మీద భాష్య గ్రంథాలు చదివితే శివసహస్రనామ స్తోత్రం అంతా మంగళప్రదము, శుభములకు ఆలవాలము. శివ అంటేనే మంగళం, విష్ణువు అంటే వ్యాపకత్వం, అంతటా నిండి నిబిడీకృతమైపోయిన వాడెవరో ఆయన విష్ణు భగవానుడు. ఎప్పుడూ మంగళములను చేయువాడెవరో వాడు శివుడు. శివసహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి మంగళప్రదత్వము, విష్ణు సహస్రనామ స్తోత్రమునందు ప్రతిపాదింపబడినటువంటి వ్యాపకత్వ లక్షణము, రెండిటి యొక్క సమాగమ స్వరూపమే దుర్గానామము. ఇక అన్ని నామములక్కల్లా దుర్గా అంటే చాలు. అందుకే ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు ఏం చెప్తారంటే, నువ్వు ఏమన్నా అనకపోయినా నిద్ర లేచాక ఓసారి దుర్గా అని అంటారు. ఎందుకని అంటే సూర్యుడు రాగానే చీకటి ఎలా నశించిపోతుందో దుర్గానామని చెప్పగానే తమోగుణం అలా విచ్చుకుపోతుంది అని.